ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే బాబీ కైలా కోసం అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటాడు. ఇక అమ్మవారికి కైలాకి త్వరగా నయమవ్వాలని దండం పెట్టుకోవడానికి అమ్మవారి గుడికి అయితే బాబీ వెళ్తూ ఉంటాడు. అలా బాబీ అయితే తనకి ఒంట్లో ఓపిక లేకపోయినా తనైతే అమ్మవారి దగ్గరకు వెళ్ళి కైలా గురించి తనైతే మొక్కుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కైలాస్ కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న స్వర, ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా అక్కడే నిలబడి చాలా బాధపడుతూ కైలాని చూస్తూ ఉంటారు. ఇక కైలా కండిషన్ క్రిటికల్గా ఉండటంతో అక్కడ ఉన్న డాక్టర్ కైలాకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇక కైలా అయితే గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి స్వర చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కైలా కైలా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరాని ఓదార్చుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కైలా అయితే గిలగిల కొట్టుకుంటూ తన నోటుకున్న ఆక్సిజన్ మౌత్ కూడా ఊడిపోతుంది. ఇక దాంతో కైలా ఒక్కసారిగా పెద్ద కళ్ళు చేసి తనైతే అలా ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న నర్సులు వాళ్ళైతే కాళ్ళు చేతులను అయితే గట్టిగా రుద్దుతూ ఉంటారు. అయినా సరే కైలాకి స్పృహ లేకుండా అక్కడే అలా పడిపోతుంది. ఇక దాంతో కైలా హార్ట్ బీట్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక కైలా అయితే ఒక్కసారిగా చనిపోతుంది. ఇక చనిపోవటంతో అక్కడ ఉన్న ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా కైలాకి ఏమైందో ఏంటో, ఎలా ఉందో ఏంటో, అసలు ఇప్పుడు కండిషన్ ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న స్వర, ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఇక కైలా ప్రాణాలు పోయాయి అని తెలిసి డాక్టర్ గారు వెంటనే బయటకు వస్తారు. ఇక బయట స్వర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు, ఐఎమ్ రియల్లీ సారీ, మన కైలా లేదు, కైలా చనిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ స్వర, ఇంద్రతో అంటారు. ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే మా ప్రయత్నం మేము చేశాము, తన ప్రాణాలను కోల్పోయింది, ఇక కైలా మనకి లేదు అని చెప్పి డాక్టర్ అంటారు. ఆ మాట విని స్వర అయితే కింద పడి ఏడుస్తూ ఉంటుంది. తనైతే ఏడవడం చూసి ఇంద్ర కూడా బాధపడతాడు.